ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, సెప్టెంబర్ 20 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. వ్యాఖ్యాన అంశం కృప చివరి భాగం. వ్యాఖ్యాన అంశం కృప చివరి భాగం. వ్యాఖ్యానం: ఆనంద్ పతన జీవితాన్నే జీవిస్తూ ఉన్నాడు. 15 ఏళ్ళు గడిచిపోయాయి. ఒకరోజు ఆనంద్ చిరిగిపోయిన బట్టలతో వీధిలో తిరుగుతున్నాడు. జేబులో 10 రూపాయలు కూడా లేవు. ఒక గ్లాసు విస్కీ తాగటానికి కూడా సరిపోవు. అంతలో అకస్మాత్తుగా 15 ఏళ్ల క్రితం క్రిస్మస్ రోజున విషాదాంతమైన విందు గుర్తుకొచ్చింది. ఆ రోజు తన చేతి నిండా ధనం, ఎంతో ఆరోగ్యం, బలం ఉన్నాయి. దేవుడు లేడని పరలోక విరోధంగా ధ్వజమెత్తాడు. ఏ వృద్ధి వెళ్ళాడు? చితికి క్షీణించి శిథిలమైపోయాడు. పరలోకం నుండి గద్దింపు ఆనంద గుండెల్లోకి బాణంలా దూసుకొచ్చింది. వెంటనే ఆనంద్ అన్నాడు, ఓ దేవా, నా ప్రియ తండ్రి, ప్రార్థనలు విన్నావు కదా, నన్ను రక్షించు నాయనా అని అక్కడే ప్రార్థించాడు. ఆనంద్ ఇంటికి వచ్చి భార్య పిల్లల్ని పిలిచి వారితో మోకాళ్ళు నుంచి కృప కొరకై ఏడ్చి కేకలు వేస్తూ ప్రార్థించాడు. ఆనంద్ రక్షించబడ్డాడు. కృప అంటే అది. దేవుడు అలాంటి వాడు. ఎంత సవాలు చేసినా చివరి వరకు ఓర్చుకొని వెంటాడి రక్షించేది కృప. నేను గాని నీవు గాని అంత శక్తిమంతులమైతే ఆనందని 5 నిమిషాలు చంపేసేవాళ్ళం. ప్రియ విశ్వాసి, ఆ పని కృప చేయదు. కృప ఓర్చుకొని రక్షిస్తుంది. నీ స్థితి ఎట్లుంది? కృప నీ పట్ల ఎంతో ఓర్పు కలిగి నేను వెంటాడుతోంది. ఇంకా నీచ స్థితికి దిగజారక ముందే మారు మనసు నుండి ప్రభువును వేడుకో. ఇప్పుడైనా తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనములో అన్నట్టు, సమస్త మనుషులకు రక్షణ నొసగు దేవుని కృప ప్రత్యక్షమాయను అను దివ్యవాక్యం విన్నవా? దేవుని నీతి నీ పాపానికి తీర్పు తీర్చి నిన్ను రక్షిస్తుంది. అయితే దేవుని కృప ఈ క్షణంలో నీకు రక్షణ నొసగుతుంది. నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితంగా విస్తరించెను అని రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం బోధిస్తోంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం అద్భుతమైన వచనం ఇలా అంటోంది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అని. మనలో ప్రతి ఒక్కరి పాప క్షమాపణకు పునాది సిలువ అయ్యింది. పాపం యొక్క తీర్పు నిర్దోషి అయిన తన కుమారుని పైన విధించి దేవుడు తన విశేష కృపను మన పట్ల చూపాడు. మనలను పాపం ఏ శిక్షావిధిలోనికి, నీచి చరిత్రలోనికి తోసిందో ఆ గుంట నుండి విడుదల పొందే ఏకైక నిరీక్షణ స్థలం సిలువే. దేవుడు వెలుగై ఉన్నాడు, ఏ పాపాన్ని సహించడు. కావున సిలువ యొద్ద పాపమునకు పూర్తి తీర్పు జరిగింది. పాపి సిలువపై వేలాడిన క్రీస్తు వైపు చూచి బ్రతకాలి. క్రైస్తవ సత్యం 2 స్తంభాలపై ఆధారపడి ఉంది. 1, దేవుడు వెలుగై ఉన్నాడు. 2, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అనేవి ఆ స్తంభాలు. వెలుగయ్యున్న దేవుడు పాపాన్ని తన కుమారునిపై వేసి సిలువలో ఆయన వధించాడు. పాపమునకు మ్రాను మీద పూర్తి పరిష్కారం జరిగింది. ప్రేమ అయ్యున్న దేవుడు తన కుమారుని చూచి బ్రతకవలసిందిగా మానవులను బ్రతిలాడుతూ ఉన్నాడు. దేవుని వెలుగు మానవుని యొక్క పాపాన్ని బహిర్గతం చేస్తోంది. దేవుని ప్రేమ ఆ పాపాన్ని తొలగిస్తోంది. దేవుని వెలుగు పాపాన్ని బట్టి పాపిపై అనుగ్రహించు శిక్ష పడవేయబోతోంది. కృప జోక్యం చేసుకొనగా కుమారుడు అనుగ్రహించబడ్డాడు. కుమారుడు పాపికి ప్రతిగా, పాపి కొరకై, పాపి స్థానంలో దేవుని ఆగ్రహాన్ని, శిక్షను భరించాడు. దేవుని ఉగ్రతను భరిస్తూ ఆ కుమారుడు, నా దేవా, నా దేవా, నా చేయి ఎందుకు విడిచితివి అన్నాడు. కుమారుని చూచి బ్రతుకు. చనిపోవు దొంగ కుమారుని చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అన్నాడు. కృప ఆలస్యం చేయలేదు. వెంటనే ప్రభువు
నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అన్నాడు. పాపి ధైర్యహీనుడై ఎంతో కాలం తర్వాత నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కరుణించమన్నా కృప అయితే నేడే అంటోంది. ఇది దేవుని మహాకృప. ప్రియ విశ్వాసి, మరి నీవు కృపను పొందితివా? శుభములతో వందనాలు.